దేవుని నామ మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము దేవుని సన్నిధిలో మనందరము ఈ విధంగా కూడుకోవడం అనేది దేవుని చిత్తమైంది. ఆయన స్తుతించే భాగ్యం మనందరి జీవితాల్లో, ఆయన వాక్యం వినే భాగ్యం మనందరి జీవితాల్లో ఆ దేవాది దేవుడు ఇచ్చినందుకు ఒకసారి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు చెప్తున్న వాగ్దానం 68వ కీర్తన 10వ వచనం ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు, దీవించబోతున్నాడు, మనందరినీ బలపరచబోతున్నాడు. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు మనందరికీ ఈ ఆదివారం అందరికీ ఇస్తున్న వాగ్దానము. దేవుని యొక్క అనుగ్రహము చేత, దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క దయ వలన, దేవుని యొక్క కరుణ చేత మనకేం సమకూర్చబడుతున్నాయి తెలుసండి? అన్ని సదుపాయాలు సమకూర్చబడుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి. యేసయ్యా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ఆమేన్. హల్లెలూయా. ఎట్టి అవసరమైనప్పటికీ దీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. దీన స్థితిలో ఏ సదుపాయము లేకుండా ఉన్నారో అది దేవుడు ఇచ్చేస్తాడంటే ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. ఏ సదుపాయమో, ఏ అవసరం కోసం నువ్వు వచ్చావో, ఏది నీ జీవితంలో అత్యవసరం అనుకుంటున్నావో, ఏది నీ జీవితంలో జరగదని అనుకుంటున్నావో, ఏది నీ జీవితంలో పొందుకోలేకపోతున్నావో, ఏది నీ జీవితంలో అసౌకర్యంగా ఉందో, ఏ సదుపాయం లేక నువ్వు బాధపడుతున్నావో, దీన స్థితిలో ఉన్నావో, దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో, దీన స్థితిలో ఉన్న నీకు ఏ సదుపాయం కావాలని దేవుని సన్నిధికి వచ్చావో ఆ సదుపాయాన్ని నేను ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సదుపాయం కూడా కల్పిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. నాకే సదుపాయం కావాలో ఆయనకి తెలుసు, నీకే సదుపాయం కావాలో ఆయనకి తెలుసు. నీకు ఏ అవసరత ఉందో అది ఖచ్చితంగా దేవుడు ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన సదుపాయం కల్పించకపోతే అది చేకూర్చబడటం అసాధ్యం. దీనులకు దేవుని యొక్క అనుగ్రహం చేత సదుపాయాలు కలిగిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దీన స్థితిలో ఉండొచ్చు, ఈరోజు ఏ సదుపాయం లేకుండా బాధపడుతూ ఉండొచ్చు. ఇదిగో నా కుమార్తె, నువ్వు దీన స్థితిలో ఉన్నావు కదా, నా కుమారుడా నువ్వు దీన స్థితిలో ఉన్నావు కదా, నా అనుగ్రహం చేత నీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాను. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడి యొక్క వాగ్దానం, అది దేవుని యొక్క శక్తి. ఆయన నమ్ముకుంటే చాలు, అది ఖచ్చితంగా నీకు నెరవేర్చబడతాని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు విశ్వసించావా చేస్తాడు అంతే. ఆయన అన్ని సదుపాయాలు ఇస్తాడు. నీకు ఏది అయితే అత్యవసరమో అది ఈరోజు అడుగు దేవుని సన్నిధిలో. దేవా, నువ్వు సదుపాయం ఇస్తానన్నావు కదా, సమకూరుస్తా అన్నావు కదా, నువ్వు నాకు ఇది సమకూర్చు అని అడుగు. యేసయ్యని చేయకపోతే అప్పుడు నువ్వు నన్ను అడుగు. ఆమేన్. హల్లెలూయా. చేయకపోతే, నీకు అది జరగకపోతే వచ్చి నన్ను అడుగు. ఇదిగో, నువ్వు ఇది అన్నావు కదా, అది నాకు జరగలేదని చెప్పు. ఖచ్చితంగా అది జరిగేంత వరకు ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. దీనులకు తన మహిమ చేత, తన యొక్క శక్తి చేత సదుపాయాలు కల్పిస్తాడు యేసయ్య. అది ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 145 కీర్తన 19వ వచనంలో అయితే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమేన్. హల్లెలూయా. తన యందు భయము భక్తి కలిగి ఉన్నావా, ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాడు, నీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాడు. దీన స్థితిలో ఉన్న నువ్వు, అయా నీ యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను కనుక నాకు ఈ సదుపాయం కల్పించు, ఇది నాకు కావాలి, నా అక్కడిది, నాకు నా జీవితంలో ఇదే అత్యవసరం అని చెప్పు. ఖచ్చితంగా దేవుపోతే అప్పుడు అడిగా. ఆమేన్. హల్లెలూయా. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరిచున్నాడు. తృప్తిపరిచే దేవుడు మన దేవుడు, అన్ని సదుపాయాలు కల్పించే దేవుడు. ఈరోజు ప్రత్యేకంగా నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏ అవసరం కోసం వచ్చావో, ఏ అక్కర కోసం వచ్చావో, ఏ సదుపాయం లేకుండా జీవిస్తున్నావో, ఏది నీ జీవితంలో అసౌకర్యంగా ఉందో, ఏది నీకు దొరకట్లేదో, ఏది నువ్వు కొనుక్కోలేకపోతున్నావు అనుకుంటున్నావో, ఏది నీకు పూర్తవదని నువ్వు అనుకుంటున్నావో, ఖచ్చితంగా దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఏ సదుపాయాన్ని ఇస్తాడంట? నీకు సొంత ఇల్లు లేదా, ఆ సదుపాయం కల్పిస్తాడు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. నీకు స్థలం లేదా, నీకు ఆ సదుపాయం కల్పిస్తాడు. ఆమెన్ చెప్పు గట్టిగా. నీవు అప్పుల భారంలో ఉన్నావా, ఆ అప్పుల భారాలన్నీ తీసేస్తాడు. ఆమెన్ చెప్పు గట్టిగా. నీవు అనారోగ్యంతో ఉన్నావా, నీకు ఖచ్చితంగా ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. ఈరోజు ఆ సదుపాయాన్ని దేవుడు కల్పిస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏం కోరుకుని దేవుని సన్నిధికి వచ్చావో అన్ని సదుపాయాలు కల్పిస్తాడు. నువ్వు కుమార్తెకు వివాహం చేయాలనుకున్నావా, చెప్పు ఆమెన్ చెప్పు. ఖచ్చితంగా ఆ సదుపాయాన్ని దేవుడు కల్పిస్తాడు. ఒక మంచి సంబంధం దేవుడే చూస్తాడు. నీకు నీ కుమార్తెకు పిల్లలు లేవని నువ్వు బాధపడుతున్నావా, గర్భఫలం కోసం వచ్చావా, ఆ సదుపాయాన్ని నేను ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్ చెప్పు. ఆమేన్ చెప్పు. ఖచ్చితంగా జరిగింది. ఆమేన్. హల్లెలూయా.
ఈ వాక్యం అందరూ మళ్ళీ ఒకసారి చెప్పండి. యేసయ్యా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంచి వాక్యము దేవుడు నాకు ఇచ్చాడని విశ్వసించు, ఖచ్చితంగా కార్యం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. దీనులను రక్షించే దేవుడు, దీనులను కాపాడే దేవుడు, దీనుల కోసమే ఆయన ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే దేవుడు. దీన స్థితిలో ఉన్న వాడిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. 149వ కీర్తన 4వ వచనం, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆమేన్, హల్లెలూయా. దీన స్థితిలో ఉన్న వాళ్ళకి సదుపాయం కల్పిస్తాడు, రక్షిస్తాడు, దీనులను రక్షిస్తాడు. ఈరోజు మనం డిసెంబర్ మాసంలో ఉన్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. రక్షకుడు మన కొరకు ఉదయించినాడు, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శిశువు మనకు అనుగ్రహించాడు, కుమారుడిని మన కోసం దేవుడు అనుగ్రహించాడు. ఆయన యొక్క కుమారునే మన కోసం అనుగ్రహించాడు. ఎందుకోసం తెలుసా? నిన్ను రక్షించడానికి. ఆమేన్, హల్లెలూయా. మరి ముఖ్యంగా నువ్వు దీనస్థితిలో ఉన్నావు కదా, పాపములో కొట్టుమిట్టాడుతున్నావు కదా, లోక పాపాలన్నీ తీసివేయటానికే ఆ పరిశుద్ధుడు నీ కోసం మనిషిగా మారాడు. ఆమేన్, హల్లెలూయా. రక్షించడానికే యేసయ్య రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. ప్రపంచ దేశాలన్నీ ఒకే పండుగ జరుపుకుంటాయి. అదే పండుగ అంటే క్రిస్మస్ పండుగ. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచ దేశాలు అట్ వన్ టైం దే సెలబ్రేట్. ఒకే సమయంలో ప్రపంచ దేశాలన్నీ చేసుకునే గొప్ప పండుగ ఏంటో తెలుసండి? క్రిస్మస్ పండుగ. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. కొన్ని వాక్యాలు చూద్దాం. ఆయన దీనుల కోసమే, దీనులు రక్షించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఒక కుమారుని కనిద్ది. ఖచ్చితంగా మనందరి పాపాలను పరిహరించే దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. మరియ ద్వారా ఈ లోకానికి ఆయన మనిషిగా పుట్టి ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి, దీనస్థితిలో ఉన్న మనందరినీ కాపాడడానికి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించినాడు అని దేవదూత ప్రకటించింది. ఎవరి కోసం అంటే లోకం మొత్తం ఆయన రక్షించడానికే, లోకం మొత్తాన్ని కాపాడడానికే ఆయన రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దీనస్థితిలో ఉన్న వాళ్ళకే దేవుని యొక్క ఆ పుట్టుక కూడా తెలియచేయటం అనేది దేవదూత మనం చూడగలం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడొద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి, ఈ సువర్తమానము దీనుల యొక్క సదుపాయం కల్పించడానికి, దీనులను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారని చెప్పుకున్నాం కదా. అందుకే దీన స్థితిలో ఉన్న వారికే శుభవార్త తెలియచేశాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. కొందరు రాజుల కుటుంబాలకి, అధికారులకు కానీ తెలియచేయాలి దేవుని యొక్క పుట్టుక వార్త. ఆ శుభవార్త ఎవరికి తెలియజేశారు తెలుసండి? మొట్టమొదటి గొర్రెల కాపర్లకి తెలియచేశాడు. ఆమేన్, హల్లెలూయా. గొర్రెల కాపర్లకే తెలియచేశాడంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? ప్రభు వారు దీనుల కోసమే పుట్టి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. లోకంలో ఉన్న పాపిని రక్షించడానికి ఆయన పుట్టి ఉన్నాడు. లోకంలో ఎవరైతే దీనస్థితిలో ఉంటారో ప్రతి ఒక్కరిని లేవనెత్తడానికే, ఉన్నతమైన స్థితి ఇవ్వటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అందుకోసమే ఆయన పుట్టుక శుభవార్త ఎవరికి తెలియచేశాడంటే దేవుడు మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకు తెలియచేశాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఒక రాజులకు కానీ అవి తెలియచేసి ఉంటే దీనులకు సంబంధించిన దేవుడు అయ్యేవాడు కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దీనులకు అండ ఆయనే కనుక దీనస్థితిలో ఉన్నవారికి ఆయన యొక్క పుట్టుక వార్త తెలియచేయడం అనేది జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఎవరైతే దీనస్థితిలో ఉంటారో ప్రతి ఒక్కరికి శుభవార్త అని చెప్పుకోవచ్చు, ప్రతి ఒక్కరిని లేవనెత్తాడని చెప్పుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఎందుకోసం వచ్చారండి? ఆయనకి ఇష్టలైన మనుషులకు. మనమే కదా ఆయనకి ఇష్టం, ఇంకెవరైనా ఉన్నారా? లేరు. మనం అందరం అంటే దేవునికి ఇష్టం. అందుకే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. కానీ భూమి మీద ఎవరైతే నన్ను ఇష్టపడతారో, భూమి మీద ఎవరైతే దీనస్థితిలో ఉంటారో వాళ్ళందరి జీవితాల్లో శాంతి, సమాధానం, కృప, కరుణ, ఖచ్చితంగా ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య అందుకే ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాము. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి ప్రభు
తానే ఒక సూచక్రియ మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఆమేన్, హల్లెలూయా. ఇమ్మానుయేలు అని పేరుకు అర్థం భాషాంతరంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నిన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నీకు తోడు ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నిన్ను లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నిన్ను కాపాడడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నీకు తోడుగా ఉండడానికే వచ్చాడు. అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు. ఆమేన్, హల్లెలూయా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనందరి కోసమే ఆయన శిశువుగా మారాడని చెప్పుకోవచ్చు. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు నీ కోసం నా కోసమే వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దీనస్థితిలో ఉన్న వారిని లేవనెత్తడానికి ఈ లోకానికి కుమారుడిగా వచ్చాడు. ఆయన శిశువుగా మనందరికీ అనుగ్రహించబడ్డాడని చెప్పవచ్చు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి తన కుమారుని మన కోసం పంపించి ఉన్నాడని చెప్పుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనిషిగా దీనుల పక్షపాతి కనుక దీనస్థితిలో ఉన్న వారిని లేవనెత్తాడు కనుక అందుకే ఆయన కూడా దీనస్థితిలో పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, తను తాను మనిషిగా మారి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్షకుడు కనుకే ఈ లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పవచ్చు. ఆయన మనందరిని రక్షించడానికి, మన యొక్క పాపాలని పరిహారార్థమే యేసయ్య ఈ భూలోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి మరలా తిరిగి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా మనందరం అక్కడికి చేరుకోబోతున్నాం. అందుకే మనందరి నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాక్యం, మన వాగ్దానము, దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలుగజేసితివి. అది దీనులకు యేసయ్య సదుపాయం కలుగు చేస్తాడు, అంటే ప్రతి ఒక్క అవసరం తీరుస్తాడు. ఇంకా దీనులకు యేసయ్య అద్భుతాలు చేస్తాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు, ఎలాంటి అవసరాలు తీరుస్తాడు. దీనస్థితిలో ఉన్న మనం యేసయ్యని నమ్ముకుంటే మనకు కలిగే ఉపయోగం ఏంటి, లేదా మనకు కలిగే దీవెన ఏంటి, ఏ దీవెన దీనులకి దేవుడు ఇస్తాడు అనే విషయాలు కొన్ని వాక్యాలు మనం చూద్దాము. కీర్తన 72వ కీర్తన 12వ వచనం, దరిద్రులను మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను ఆయన విడిపించును. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా దీనులకు సదుపాయం కల్పిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నిన్ను విడిపించడానికి, దీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను విడిపించడానికే ఆయన ఈ భూలోకానికి వచ్చాడని చెప్పుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. దరిద్రులను మొరపెట్టగా అతడు వారిని విడిపించును. కానీ నువ్వేం చేయాలి తెలుసా? దీన స్థితిలో ఉన్నవు, దరిద్రమైన జీవితం నువ్వు అనుభవిస్తున్న నువ్వు మొరపెట్టాలా. ఆమేన్, హల్లెలూయా. మొరపెడితే నిన్ను విడిపిస్తాడు. ఈ రోజు నువ్వు విడిపించబట్టలేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? మొరపెట్టట్లేదేమో. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు మొరపెట్టు. ఏ స్థితి నుంచి అయినా, ఏ ప్రతికూల పరిస్థితి నుంచి అయినా దేవుడు నిన్ను విడిపిస్తాడని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కానీ నువ్వు మొరపెట్టాలా. ఆమేన్, హల్లెలూయా. ఇంకా తర్వాత వచ్చిన దీనులను నిరాధారులను ఆయన విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ ఆధారం లేకుండా ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దీనులను నిరాధారులను ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన విడిపిస్తాడు. నువ్వు మొరపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని అప్పుల బాధలో ఉన్నప్పటికీ ఆయన విడిపిస్తాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన నిన్ను విడిపిస్తాడని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్న పాప బంధకములోంచి అయినా ఆయన విడిపించగల సమర్థుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు సదుపాయాలు కల్పిస్తాడు. దీనస్థితిలో ఉన్న వాళ్ళకి రెండు విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విడిపించబడాలి అని అనుకుంటున్నావు అనుకో, ఏదైనా ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడాలి అని అనుకుంటున్నావు అనుకో, ఏ కష్టం నుంచి బయటపడాలనుకుంటున్నావు అనుకో, ఏ కన్నీరు నుంచి బయటపడాలనుకుంటున్నావు అనుకో, ఖచ్చితంగా ఈరోజు దేవునికి మొరపెట్టితే ఖచ్చితంగా సమాధానం ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 147 కీర్తన 6వ వచనం. ఆమేన్, హల్లెలూయా. విడిపించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడండి? యెహోవా దీనులను లేవనెత్తును. ఈ వాక్యం అందరూ నాతో కలిసి చెప్పండి. యేసయ్యా దీనులను లేవనెత్తును. ఆమేన్, హల్లెలూయా. పడిపోయిన స్థితిలో ఉన్నవేమో, ప్రతికూల పరిస్థితిలో ఉన్నవేమో, ఏది కలిసి రావట్లేదని బాధపడుతున్నావేమో, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా కుమార్తె నేను లేవనెత్తానని చెప్తున్నాడు. అనారోగ్యంతో ఉన్నావేమో, అన్ని ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుముళ్ళలో ఉన్నావేమో, చెప్తున్నాడు నా కుమార్తె నువ్వు ఏడుస్తున్నావు కదా, ఇదిగో నేను నిన్ను లేవనెత్తుతా అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దీన స్థితిలో ఉన్నవారిని లేవనెత్తాడు.
ఆయన సదుపాయాలు కల్పిస్తాడు, ఇంకా ఆయన విడిపిస్తాడు, ఇంకా ఏం చేస్తాడు తెలుసా? దీన స్థితిలో ఉన్న వాళ్ళందరినీ లేవనెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన లేవనెత్తిన తర్వాత, ఆయన మనకు ఉన్నతమైన స్థితి ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరు మార్చలేరు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. యేసయ్య లేవనెత్తిన తర్వాత ఇంకెవరేం చేయలేరు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో, పడిపోయి ఉన్న స్థితిలో ఉన్నావేమో, బాధల్లో ఉన్న స్థితిలో ఉన్నావేమో, రోధనలో కొట్టుమిట్టు ఆడుతున్నావేమో. ఈ జీవితం, నా జీవితం ఇంతేనా, ఎప్పుడు చూసినా బాధల్లోనే కొట్టుమిట్టు ఆడమే నా బాధపడుతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమార్తె, నేను నిన్ను లేవనెత్తాను, నీ చెయ్యి పట్టుకుని లేవనెత్తాను, నీ కుడి పక్కన నేను ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, సహాయం చేస్తాను, నిన్ను లేవనెత్తుతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. దీనులకు అండ ఆయనే, దీనులు లేవనెత్తే దేవుడు, దేవుళ్ళు రక్షించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. 34 కీర్తన 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దీన స్థితిలో ఉన్నావేమో నా కుమార్తె, ప్రతికూల పరిస్థితిలో ఉన్నావేమో నా కుమార్తె, దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ దీనుని ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. భయపడుతున్నావేమో, దేవుడు తెలియచేస్తున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో అందరూ కలిసి చెప్పండి, నేను మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఆమేన్, హల్లెలూయా. ఇంకేం చేస్తాడు తర్వాత వచ్చిన, అతని శ్రమలన్నిటిలో నుంచి అతనిని రక్షిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మొరపెట్టావా, నేను లేవనెత్తని తెలియజేస్తున్నాడు. ఇంకా నీ ప్రతికూల పరిస్థితులు, అతని శ్రమలన్నిటిలో నుంచి నేను రక్షిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఏ శ్రమతో బాధపడుతున్నావో, ఈ జీవితంలో ఎన్ని శ్రమలైనా దేవుడు తీసివేస్తాడు, రక్షిస్తాడని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దీన స్థితిలో ఉన్న నువ్వు ఏం చేయాలి తెలుసా? ఈ దీనుడు మొరపెట్టగా, అది నువ్వు మొరపెట్టాలా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు మొరపెట్టే స్థితిలో నువ్వు ఉండాలి కదా. దీన స్థితిలోనే ఉన్నావు, అది అందరికీ తెలుసు, దేవుడికి కూడా తెలుసు. కానీ ఏం చేయాలంటే మొరపెట్టాలి. యేసయ్య ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావని. యేసయ్య ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఎప్పుడు మొరపెడతావని. యేసయ్య ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఎప్పుడు తనకి తెలియచేస్తావని. యేసయ్య ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు సన్నిధికి వస్తావని. యేసయ్య ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తావని. యేసయ్య ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఆయనకి సమస్త అవసరాలు తెలియజేస్తావని. నువ్వు తెలియచేయక నీ జీవితం మార్చబడట్లా. దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి ఆయన రక్షిస్తాడు. ఎందుకంటే మన దేవుడు రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకు మొరపెట్టు. దీన స్థితిలో ఉన్నావే, ఒక్కసారి మొరపెట్టు. యేసయ్య, నా స్థితి నీకు తెలుసు, నేను మొరపెడుతున్నాను, ఇదిగో అయ్యా నా ప్రతికూల పరిస్థితి ఇది, నా జీవితంలో ఇరుకు ఇది, నా జీవితంలో ఇబ్బంది ఇది, ఇది నాకు జరగట్లేదు, నాకు ఇదే కావాలి అని చెప్పి యేసయ్యకి ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 22వ కీర్తన 26వ వచనం, దీనులు భోజనం చేసి తృప్తి నందుదురు. ఆమేన్, హల్లెలూయా. మన సమస్త అవసరాలు తీరుస్తారు. ఆమేన్, హల్లెలూయా. మనకు అన్ని సదుపాయాలు కల్పిస్తానని చెప్తున్నాడు. ఈరోజు చెప్తున్నాడు, ఆకలి బాధ నీ జీవితంలో ఉండదు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి చెప్పు, దీనులు భోజనం చేసి తృప్తి పొందుదురు. ఆమేన్, హల్లెలూయా. దీనులకి ఆయన భోజనాన్ని, సదుపాయాన్ని కల్పిస్తాడు. భోజనం సిద్ధం చేసే దేవుడు. మా అనుదిన ఆహారం నేడు మాకు ఇవ్వు అని దేవునికి నువ్వు మొరపెట్టావనుకో, ఏం సిద్ధపరుస్తాడు తెలుసా? భోజనం సిద్ధం చేస్తాడు నీ కోసం. అనుదిన ఆహారాన్ని ఆయనే ఇస్తాడు నీకు అని తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో ఇంకా ఆకలి బాధలు ఉండదని తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో భోజనం కోసం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదు అని చెప్తున్నాడు. నీ జీవితంలో బియ్యం ఉన్నాయా లేవా, ఈరోజు కూరకి ఏం తెచ్చుకోవాలి, ఎలా పని దొరకట్లేదు, నా జీవితం ఎలాగని బాధపడుతున్నావేమో, దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో నీ ఆకలి నేను తీరుస్తా. ఆమేన్, హల్లెలూయా. నీ ఆకలి బాధలు నేను తీరుస్తా అని తెలియజేస్తున్నాడు. నా కుటుంబ పోషణ ఎలాగా, నా కుటుంబాన్ని నేను ఏ విధంగా పోషించుకోని దేవా. అన్ని ప్రతికూల పరిస్థితులే, భర్త మాట వినడు, లేదా పిల్లల మాట వినరు, పనికి వాళ్ళు లేరు, చేతుల కష్టార్జితం వల్లే నా కుటుంబాన్ని నేను పోషిస్తున్నాను, బాధపడుతున్నానేమో. దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో నా కుమార్తె, నా కుమారుడా, నేను నీకు భోజనం సిద్ధం చేస్తాను. దీనులు భోజనం చేసి తర్వాత వచ్చిన ఉంది. భోజనం చేయటం వేరు, భోజనం చేసిన తృప్తి పొందడం వేరు. అవునంటారు కదంటారా? భోజనం చేయమంటే చాలినంత కూడా భోజనం చేసినట్టే కదండి. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, భోజనం చేసి నువ్వు తృప్తి పొందేంత వరకు తింటావు, భోజనం చేసి తృప్తిని పొందుతావు. దీన స్థితిలో ఉన్నావు కాబట్టి అని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 25వ కీర్తన 9వ వచనం, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆమేన్, హల్లెలూయా.
న్యాయ విధులను బట్టి దీనిని నడిపించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మార్గాన్ని నీకు నేర్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన యొక్క మార్గాన్ని మనకు బోధిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడని తెలియజేస్తున్నాడు. కానీ న్యాయబద్ధంగానే చేస్తాడు నిన్ను. ఆమేన్, హల్లెలూయా. న్యాయ విధులను బట్టి నిన్ను నడిపించే దేవుడు, నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెయ్యి నీకు ఇచ్చాడు, నువ్వు ఆయన చెయ్యి పట్టుకోవటమే ఇంకా తరువా. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెయ్యి పట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ ఇశ్రాయేలీయులందరూ ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చేయి పట్టుకుని ఆయన ముందుండే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించాడు దేవుడు. ఇశ్రాయేలీయులందరూ వెనకమాల ఐగుప్తు సైన్యము, ఫరో సైన్యము వచ్చేసి పోరాటం ఉంది, చంపేద్దాం ఉంది, లేదా వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకి వేరే దారి లేదు, ఎదురేమో సముద్రం. వెంటనే దేవుడు వచ్చి కాపాడేశాడు. ప్రతికూల పరిస్థితిని అనుకూలం చేసిన గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ ముందుండి నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. పగలు మేఘ స్తంభముల, రాత్రి అగ్ని స్తంభంలో వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. అదే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. అదే దేవుడు నీకు కూడా చెప్తున్నాడు, నా కుమార్తె నువ్వు నా కుమారు పెట్టు, నీ ముందు నిన్ను నడిపిస్తా అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా సంతోషమే. ఆమేన్, హల్లెలూయా. సమాధానమే. ఆమేన్, హల్లెలూయా. ఆనందమే. ఎందుకంటే ఆయన చేయి పట్టుకుని అలా వెళ్తా ఉంటే ఎవరేం చేయలేరు మనల్ని. ఆమేన్, హల్లెలూయా. సామెతలు 3:34 దీనుని ఎడల ఆయన దయ చూపును. ఈ వాక్యం అందరూ కలిసి నాతో కలిసి చెప్పండి. దీనుని ఎడల యేసయ్యా దయ చూపును. ఆమేన్, హల్లెలూయా. ఆయన దీన స్థితిలో ఉన్న వాడిని చూసి ఏం చేస్తాడంటండి? దయ చూస్తాడు. నా కుమార్తె ఎంత బాధపడుతుందో, నా కుమారుడు ఎంత బాధపడుతున్నాడో అని నీ ఎడల నిన్ను చూడంగానే జాలి కలిగిద్ది ఆయనకి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దీన స్థితిలో ఉన్న నీ వైపు చూసి ఆయన దయ చూపుతాడంట. దయ చూపించకుండా వెళ్ళిపోయే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు అసలు కాదు. ఆయన దయ చూపే దేవుడు. గుడ్డు భర్తమయ్య ఏం చేస్తున్నాడు అండి? కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తే దాటిపోయి వెళ్ళిపోలేదు. దీన స్థితిలో ఉన్నవాడిని చూసి ఆగిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన కూడా యేసయ్యను ఆపేటట్టు ఉండాలి. ఆయన యొక్క దయను పొందుకునేటట్టు ఉండాలి. ఆయన యొక్క కనికరను పొందుకునేటట్టు ఉండాలి. ఆయన కృపను పొందుకునేటట్టు ఉండాలి. యేసయ్యను ఆపగలగాలి. ఆమేన్, హల్లెలూయా. భర్తమయ్య యొక్క ఆయన యొక్క కేకలు, ఆ రోదన, ఆ బాధ విన్న దేవుడు ఖచ్చితంగా వెనక్కి తిరిగిపోయాడు, ఆగిపోయాడు. తనను దీవించడానికి ఆగిపోయాడు, తనకు దృష్టి ఇవ్వడానికి ఆగిపోయాడు. యేసయ్య ఈ రోజు నీతో కూడా తెలియజేస్తున్నాడు, దీన స్థితిలో ఉన్న నీ కోసం నా దయ చూపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ నువ్వు పిలవాలా? యేసయ్యని పిలవాలి. యేసయ్యకి తెలియచేయాలి, దేవా నా పరిస్థితి ఇదయ్యా, నా కష్టాలు ఇవే, నా కన్నీళ్ళు ఇవే అని యేసయ్యకి తెలియచేయాలి. భర్తమయ్య ఏ విధంగా పోరాడాడు, ప్రతికూల పరిస్థితులు కూడా పోరాడాడు. చాలా మంది ఆగు ఆగు అంటూనే ఉన్నారు, కానీ ఎవరు మాట పట్టించుకోలేదు, ఎవరి గురించి ఆలోచించలేదు. నాకు కావాల్సింది ఒకటే, ఆయన ఆగటమే కావాలి, ఆయన మొరవింటమే కావాలి, ఆయన నన్ను స్వస్థపరచడమే కావాలి అని అనుకున్నాడు. కనుక ఆయన ఆగకుండా యేసయ్యని ఆగేంత వరకు పిలుస్తానన్నాడు. యేసయ్య నీ జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితి నుంచి విడుదల కావాలని కోరుకున్నావో ఆ కార్యం నీ జీవితంలో జరిగేంత వరకు యేసయ్యను అడుగుతానే ఉండు. దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 37:11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో చెప్పు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఆమేన్, హల్లెలూయా. శాంతి, సమాధానము, క్షేమము దేవుడు ఇస్తాడంట దీన స్థితిలో ఉన్న వాళ్ళందరికీ. ఆమేన్, హల్లెలూయా. బహుక్షేమాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. క్షేమమే కావాలని కోరుకుంటాం. మనందరం ఏం కోరుకుంటామండి? క్షేమంగా ఉండాలని. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే క్షేమం. ఆ క్షేమాన్ని ఇచ్చే దేవుడు యేసయ్య. ఆమేన్ చెప్పు గట్టిగా. దీన స్థితిలో ఉన్న నేను కాచి కాపాడుతాను, క్షేమాన్ని ఇస్తాను, నీకు ఖచ్చితంగా నా దూతల కాపుదల ఉంచుతాను అని దేవుడు తెలియచేస్తున్నాడు. స్వతంత్రించుకుంటావు దేన్ని తెలుసా? భూమిని. ఆమేన్, హల్లెలూయా. ఇల్లు లేని వాళ్ళందరికీ దేవుడు ఇల్లు ఇస్తాననే ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. స్థలం కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా కొనుక్కునే శక్తిని నీకు ఇస్తాడు, నిన్ను బలపరుస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని పక్షాన్ని ఉంటాడు కనుక. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా సహాయం చేస్తానని తెలియజేస్తున్నాడు. దీన స్థితిలో ఉన్న నీకు ఖచ్చితంగా నేను భూమిని స్వతంత్రించుకునేటట్లు చేస్తాను, ఇంకా క్షేమాన్ని ఇస్తాను, సుఖించెదరు. ఆమేన్, హల్లెలూయా. అంతటి గొప్ప దేవుడు దీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి ఈరోజు వాగ్దానాలు ఇస్తూనే ఉన్నాడు. ఇంకొక వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథం 66:2 ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో
వాని నేను దృష్టించుచున్నాను. ఆమె హల్లెలూయా. దీన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే, ఆయన యొక్క మాట వింటే, సన్నిధికి నడిపించబడితే, సహాయం కోసం దేవుని సన్నిధిలో ఎదిగితే, గోజాడవా దేవుడు తెలియచేస్తున్నాడు, ఖచ్చితంగా అతను నేను దృష్టించుతాను. యేసయ్య కను దృష్టి నీ మీద ఉంటది. ఈ వాక్యం అందరికీ కలిసినట్టు చెప్పండి. యేసయ్య కను దృష్టి నా మీద, నా కుటుంబం మీద ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కను దృష్టి నీ మీద ఉంచుతాడంట. అందుకే తెలియజేస్తాడు, నా కను దృష్టి నీ మీద ఉంటుంది. నువ్వు నాకు మొరపెట్టినట్టయితే నా కను దృష్టి ఎల్లప్పుడూ నీకే ఉంటుంది. నా సన్నిధికి నడిపించబడితే నా కను దృష్టి ఎల్లప్పుడూ నీ మీద, నీ కుటుంబం మీద ఉంటూనే ఉంటుందని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? క్షేమాన్ని ఇవ్వటానికి. ఎందుకో తెలుసా? శాంతిని ఇవ్వటానికి. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా నిన్ను దీవించడానికి. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి. ఎందుకో తెలుసా? జనముల మధ్య నువ్వు గొప్ప అవటానికి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్ప చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. మొరపెట్టే స్థితిలో మాత్రమే నువ్వు ఉండు, ఖచ్చితంగా కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యాకోబు పత్రిక 4:6 ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. ఆమేన్. హల్లెలూయా. దీనులకు కృపానుగ్రహించును. ఈ మాట నాతో విశ్వసించి చెప్పు. యేసయ్యా దీనులకు కృపనిచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఆయన కనికరు నీ మీద ఉంటుంది. అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. ఆయన కృప కోసమే నువ్వు ఎదురు చూసినట్లయితే, ఆయన అనుగ్రహం కోసమే ఎదురు చూసినట్లయితే, ఆయన యొక్క దయ కోసం నువ్వు ఎదురు చూసినట్లయితే, దీన స్థితిలో ఉన్న నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఖచ్చితంగా అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాను. ఆయన కృప ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆయన కృప మీకు ఈ క్రిస్మస్ నెలలో అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినయున్న వాడు దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములో నివసించువాడును, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తా, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తా, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన మహోన్నతమైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు. అయినప్పటికీ ఎవరైతే ఆయనకు మొరపెడతారో, ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో, ఎవరైతే విన్నవించుకుంటారో, ఎవరైతే వినయంగా ఉంటారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వాళ్ళతో నేను నివసిస్తాను అని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మహోన్నతుడైనప్పటికీ, ఆయన సర్వశక్తిమంతుడైనప్పటికీ, యేసయ్య నీతో కలిసి జీవించడానికి ఆయన ఈ భూలోకానికి నరుడుగా వచ్చాడు. ఆయన స్వీకరించడమే నువ్వు చేయాల్సిన పని. ఆమేన్. హల్లెలూయా. ఆయనతో జీవించడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను నీతో కలిసి జీవిస్తాను, నీతో కలిసి నేను నివసించడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు నాతో కలిసి జీవించడానికి సిద్ధంగా ఉన్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దీనులకు నేను సదుపాయాన్ని కల్పిస్తానని ఈరోజు వాగ్దానం చేశాడు. దీనులకు సమస్త అవసరాలు తీరుస్తానని ఈరోజు వాగ్దానం చేశాడు. దీనులతో నేను కలిసి జీవిస్తానని ఈరోజు వాగ్దానం చేశాడు. దీనుల మొర నేను వింటాను, దీనులకు సహాయం చేస్తాను, నేను ఖచ్చితంగా దీనులను రక్షిస్తాను. అందు నిమిత్తమే మానవాళిగా, మనిషిగా ఈ లోకానికి దీన స్థితిలో పుట్టానని ఈరోజు వాగ్దానం చేసి ఉన్నాడు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారు? ఎంతమంది అయితే ప్రభా దీన స్థితిలో ఉన్నాం యేసయ్యా అని చెప్పి ఉన్నారు? యేసయ్యకి ఖచ్చితంగా ఆయన మొర ఆలకించాడు. మొర పెడితే నేను వింటా, నేను దీన స్థితిని నేను మారుస్తా అని ఈరోజు వాగ్దానం చేసి ఉన్నాడు. ఒకసారి దేవునికి తెలియచే, ఖచ్చితంగా దేవుని యొక్క కృప అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానం చేసావు. దేవా నీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. బేతేలు సంఘాన్ని చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఎంతమంది అయితే సన్నిధికి వచ్చారో, ఎన్ని కుటుంబాలు అయితే సన్నిధికి వస్తున్నాయో, ఎన్ని కుటుంబాలు అయితే ప్రార్థన పెట్టించుకుంటారో, ఎన్ని కుటుంబాలు అయితే ప్రభా సహవాసంలో ఎదగబడుచు ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే రైట్ నౌ ఇప్పుడు ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో దేన స్థితిలో ఉన్నామని చేతులెత్తి ఉన్నారో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పేరు పేరున ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. దీవించండి, వాళ్ళ దీనస్థితిని మార్చండి, ఖచ్చితంగా సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని రానున్న యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.